అధ్యక్షురాలు మన మేడం గారికి మరియు వేదికపై ఉన్న ఉపాధ్యాయులకు ఇక్కడ ఆశీనులై ఉన్న విద్యార్థులకు యాన్యువల్ డే శుభాకాంక్షలు. ఈ నిజానికి అయితే ఇంతకుముందు సాంగ్ అయితే సూపర్ ఉంది సార్, నిజంగా బాగుంది సార్, నిజంగా కళ్ళ కట్టినట్టుగా అనిపించింది. ఇంకా ముందు ఉంటే బాగుండు అనిపించింది నాకు కూడా నిజంగానే. అప్పటికి ఇప్పటికి పర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే ఆగస్టు 15 టు 26 జనవరికి చేసిన పర్ఫార్మెన్స్ కంటే ఇది బాగుంది, చాలా బాగా చేశారు పిల్లలు. ఉన్న కొద్ది టైంలోనే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ బాగా అనిపించింది. అట్లనే మీరు ఈ కల్చరల్ యాక్టివిటీస్లో అషోర్ అది 26 జనవరికి ఇప్పటికి డిఫరెన్స్ అర్థమైంది నాకు. ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎట్లయితే మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందో మీ విద్యలో కూడా అట్లనే మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీ భవిష్యత్తుకి పునాది తీసుకోవాలని చెప్తున్నాం. ఎవరైనా చెప్పినా మీ బాగు కొరకే. ఒక టీచర్ కొడుతున్నాడంటే అది ఖచ్చితంగా మన మంచి కోసమే కొడతాడు. ఆయనకేదో మీ మీద వ్యక్తిగత దురుద్దేశం ఉండదు, వ్యక్తిగత కోపం ఉండదు. మీకు వాళ్ళకి ఇలా భూముల పంచాలు లేవు, పాల పంచాలు లేవు. టీచర్ కొడుతున్నాడంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు గురించే కొడుతుంటాడు. కాబట్టి మన టీచర్లు కోపడ్డా కొట్టినా అది మన మంచిగా అని ఆలోచించుకొని కొంచెం పేరెంట్స్ కూడా మనకి అప్పుడే ఫెర్వెల్ డే నాడు వస్తున్నారు అన్నది తెలియదు. ఎందుకంటే మా వీధులకు గట్టిగా ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనకి అప్రాపల్లి పరిధిలో పేరెంట్స్ కూడా ఎట్లున్నారంటే ఒక టీచర్ మొదలిచ్చిండు పిల్లవాడిని అంటే పిల్లవాడిని ఏం తప్పుందో అని ఆలోచిస్తలేదు. నా పిల్లవాడిని ఎందుకు కొడతాడు, ఆయన ఏమిటి కొడతాడన్న రకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. పేరెంట్స్ వస్తారేమో ఇంకా మంచిగా అడిగితే ఇంకా బాగుండు, కానీ ఆ పేరెంట్స్ మీటింగ్లో కూడా ఖచ్చితంగా మందలించి అడిగేయడం అది మీ భవిష్యత్తే. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎందుకంటే ఈ దశలోనే మీకు చెడిపోయేది ఈ దశలోనే, బాగుపడేది కూడా ఈ దశలోనే. మీకు స్కూల్ డేస్ అయితే మళ్ళీ రావు. మేమైతే మా ఫేర్వెల్ డే జరిగినప్పుడైతే ఆ ప్రిమిసెస్ లో ఎక్కడెక్కడ తిరిగినాం, ఎక్కడెక్కడ ఆడుకున్నాం అవన్నీ గుర్తు చేసుకొని బాధపడ్డ రోజులు. మీకైతే అది ఏం లేదు, హాయిగా కాలేజీ పోతే మనం ఫీల్ అవుతున్నట్టున్నారు, కానీ అక్కడ పోయినాక తెలుస్తుంది స్కూల్ డేస్ యొక్క వాల్యూస్. స్కూల్ డేస్ నిజంగా మెమొరబుల్ ఉంటాయి. అవి మీకు తర్వాత ఇంత ఎంజాయ్ ఉండలేదు మీరు. మీకు బాధ్యతలు పెరుగుతుంటాయి, ఏజ్ పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లైక్ మీకు ఒక 4 months ఇంటి దగ్గర మీ నాన్న పొలం నాటు పెట్టిన తర్వాత తీరా కోతకు వచ్చినాక వర్షాలు పడి రాళ్ళు పడి వరిచేలు మొత్తం పోతే మీ తండ్రి ఏం చేస్తాడు, ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతుంటాడు కదా. 4 నెలలు కష్టపడి చేతికి పంట రాకపోతే అంత కష్టపడితే మీకు సంవత్సరాల కొద్దిగా చదువు చెప్పి చివరి దశలో మీరు చెడిపోతున్నట్ట బాధ అనిపిదా? ఆఫ్టర్ 4 నెలల పంట 1 సంవత్సరానికి ఏమో ఉపయోగపడుతుంది. అట్లాంటి పంట గురించి అన్నిసార్లు ఆలోచిస్తాం. మీ చదువు అనేది మీ భవిష్యత్తు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు కాబట్టి మీకు చదువు చెప్పే సార్లు మీ మంచి గురించి చెప్తారు కాబట్టి ఏది చెప్పినా మీ మంచికి, కాబట్టి దాన్ని స్వీకరించడానికి ట్రై చేయండి. మీలోనే ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే ఈ దశలోనే దాంట్లో వదిలేయండి. మ్యాథ్స్ చాలా వరకు అయితే మార్పులు అయితే వచ్చినాయి. యాన్యువల్ డే మ్యాథ్స్ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడ చేయరు, ప్రైవేట్ స్కూళ్ళలో బాగా చేస్తారు సెలబ్రేషన్స్. మేడం దానికి తగ్గొద్దన్నట్టుగా ధీటుగా మీకు ఈ యాన్యువల్ డే ఏర్పాటు చేయడం కూడా ఒక రకంగా మీకు ఏంటంటే మీరు మోటివేట్ అవ్వాలి, కొంచెం పిల్లలు ఎక్సైట్మెంట్తో ఉండాలి, చదవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి సో థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా మీకు ఎక్కువ ఉండాలి, ఇంకా మీరు ఇంకా కొంచెం యాక్టివ్గా అన్ని పార్టిసిపేట్ చేసి మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.